హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీలను హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మనం చేసుకునే ఇడ్లీ బ్యాటరీతో వివిధ రకాలుగా ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలి, వాటికి కాంబినేషన్గా పుట్నాల చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఇడ్లీ బ్యాటర్ తయారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం మనము 4 hours ముందు ఒక కప్పు మినపప్పు, అదేవిధంగా పావు కప్పు 1/4 సగ్గుబియ్యం నానబెట్టి పక్కకు ఉంచుకోవాలి. 4 hours తర్వాత నానిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి మొదటగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి మినప్పప్పు, నానిన మినప్పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఇడ్లీ రవ్వని 2 cups ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. 1 కప్పు మినపప్పు, 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. చూసారు కదా, ఇడ్లీ రవ్వను చక్కగా వాష్ చేసుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, మినపప్పు వేసి ఆ రుబ్బును వేసి చక్కగా ఇడ్లీ బ్యాటర్ని కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మన ఇడ్లీ బ్యాటరీని చక్కగా కలుపుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ అనేది చక్కగా కలుపుకొని మంచిగా ఉంటే మన ఇడ్లీలు అనేటివి సాఫ్ట్గా ఉంటాయి. ఇందుకోసం అలాగే మనము రాగి ఇడ్లీలు తయారు చేసుకోవాలనుకుంటే 1 కప్పు రాగి పిండిని నైటే వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసి కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఒక సైడ్ మనము ఇడ్లీ బ్యాటర్ కలిపి పక్కకు ఉంచేసుకున్నాము, రాగి పిండిని పక్కకు ఉంచేసుకున్నాము. మరుసటి రోజుకి ఇడ్లీ పిండి చక్కగా చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ బ్యాటర్ మంచిగా తయారైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము రాగి ఇడ్లీలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఆల్రెడీ రాగి పిండిని నైటే నానబెట్టి ఉంచాను కదా, ఇందులోకి మనము ఇడ్లీ బ్యాటర్ వేస్తున్నాం. వీడియోలో చూపించిన విధంగా రాగి పిండి ప్లస్ ఇడ్లీ బ్యాటర్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేయాలి. వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిపేసుకుంటే వీటితో మనము రాగి ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రకు కాస్త ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి పెట్టుకోవాలి. ఇందులోకి మనము రాగి ఇడ్లీ బ్యాటర్ని పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వీటితో రాగి ఇడ్లీలు అనేటివి తయారైపోతాయి అన్నమాట. ఇందుకోసం తురిమిన క్యారెట్, అదేవిధంగా తురిమిన పచ్చి కొబ్బరి రాగి ఇడ్లీకి కాంబినేషన్గా ఇవి చాలా బాగుంటాయి. అదేవిధంగా ఈ విధంగా మనం చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనము వెజిటబుల్ ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఆల్రెడీ మనము ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఇడ్లీ బ్యాటర్ని కొద్దిగా తీసుకోవాలి. అందులోకి కట్ చేసిన వెజిటబుల్స్ క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, నేను తీసుకున్న వెజిటబుల్స్ ఇవే అండి. అందులోకి సాల్ట్ వేయాలి. చూసారు కదా, వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి అనేది తక్కువగా తీసుకోవాలి, వెజిటబుల్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు మనం చేసుకునే ఇడ్లీలు అనేటివి హెల్తీగా ఉంటాయి. ఇందులో కాస్త జీలకర్ర వేసాను, 1 tablespoon జీలకర్ర వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ పాత్రకు కాస్త ఆయిల్ కానీ బటర్ కానీ రాసి ఉంచుకోండి. మనం కలిపి పెట్టేసుకున్న వెజిటబుల్ ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. మనం చేసుకునే ఆహారమే మన ఆరోగ్యం కాబట్టి మనం హెల్తీగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, నెక్స్ట్ మనము నార్మల్గా జనరల్గా చేసుకునే ఇడ్లీలను పెట్టేసుకుందాం. చూసారు కదా, మన ఇడ్లీ బ్యాటర్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. చూసారు కదా, చాలా చక్కగా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు ఇవి. ఈ విధంగా మనము ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే నేను చెప్పిన విధంగా మీరు ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకొని చూడండి. ఈ విధంగా మనము ఇడ్లీ పాత్రలోకి
రకరకాలుగా ఇడ్లీలు అనేటివి పెట్టేసుకున్నాం కదా, చూసారు కదా. వెజిటబుల్ ఇడ్లీ, రాగి ఇడ్లీలు, నార్మల్గా చేసుకునే ఇడ్లీలు, ఈ విధంగా మనము పెట్టేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టాను ఇడ్లీ పాత్రను, అందులోకి ఉంచుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు మనము ఇడ్లీని ఈ విధంగా పెట్టేసి పక్కకు ఉంచాలి. ఇడ్లీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇందులోకి మనము సాంబార్, ఇడ్లీకి కాంబినేషన్గా సాంబార్ అనేది ఎలా తయారు చేసానో చూద్దాం. మొదటగా కందిపప్పును ఉడకబెట్టేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము సాంబార్ని పోపు వేసేస్తున్నాం. చూసారు కదా, కాస్త ఆయిల్ వేసేసి చిన్నగా కట్ చేసిన ఆనియన్, అలాగే టమాటాలు. ఇందులోకి నేను వెజిటబుల్స్ అనేటివి ఏమి ఎక్కువగా తీసుకోవడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇడ్లీలను వెజిటబుల్స్తో చేసాం కదా, కాబట్టి సాంబార్లోకి ఎక్కువ వెజిటబుల్స్ లేకుండా ఓన్లీ ఆనియన్స్, టమాటాలతోనే చేస్తున్నాను. చూసారు కదా, గ్రైండ్ చేసిన కందిపప్పు ఈ విధంగా అన్నీ వేసేసి ఇందులోకి చింతపండు గుజ్జు, అదేవిధంగా సాల్ట్, వాటర్ వేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, కందిపప్పు క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపేసుకుంటే మన సాంబార్ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఉడుకుతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇడ్లీకి కాంబినేషన్గా ఇలా చేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా సాంబార్ అనేది ఉడుకుతుంది. కాస్త ఇంగువ వేసుకోండి. అలాగే సాంబార్ పౌడర్. చూసారు కదా, మన సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కాస్త కొత్తిమీర, బటర్. నెక్స్ట్ మనము ఇడ్లీకి పుట్నాల చట్నీ, ఇడ్లీ కాంబినేషన్గా పుట్నాల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం కాస్త ఆయిల్ వేసేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వాటన్నిటిని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మనం చేసేది పుట్నాల చట్నీ కాబట్టి ఓన్లీ మనం ఇందులో పుట్నాలే వాడతామండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా 1 కప్పు పుట్నాలు తీసుకోవాలి. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, చింతపండు గుజ్జు, వీటన్నిటిని వేసి చక్కగా మనము వీడియోలో చూపించిన విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నిటివి ఎంత చక్కగా వేగనిచ్చుకుంటే మన పుట్నాల చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా వేగాయి. ఇప్పుడు మనము వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కాస్త వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి మన పుట్నాల చట్నీ. ఇడ్లీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. అలాగే సాంబార్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన ఇడ్లీలు, హెల్దీ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. చూసారు కదా, రాగి ఇడ్లీలు, అలాగే వెజిటబుల్ ఇడ్లీలు. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, మొదటగా పెట్టిన ప్లెయిన్ ఇడ్లీలు, అలాగే వెజిటబుల్తో చేసిన ఇడ్లీలు, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్. చూసారు కదా, వీటన్నిటితో కలిపి చేసిన వెజిటబుల్ ఇడ్లీలు, అలాగే ఎముకలకు బలాన్నిచ్చే రాగి ఇడ్లీలు. చూసారు కదా, హెల్దీ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వెజిటబుల్ ఇడ్లీలు, రాగి ఇడ్లీలు, అదేవిధంగా సాంబార్, పుట్నాల చట్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.